ఏంటమ్మా దీని విశిష్టత ఏంటి? సార్ బొకే తీసుకోండి సార్. ఇది బొకే ఇస్తున్నారు. బొకే చేసిన పంట. మీ ఊర్లో పంటనమ్మా అన్ని పూలు వస్తున్నాయి. సార్ డాలియా పూలు సార్. డాలియా పూలు మా ఇవి ఎదురు బొమ్మలు సార్. అవి బొకే చేసింది సార్. మామిడాకులు సార్. మామిడాకులు అవును సార్. అన్ని మీ ఊర్లో పండినట్టు సార్. అంటే ఫస్ట్ సార్ బాగా చేశారు. ఇప్పుడు ఇదేంటమ్మా దీని విశిష్టత ఏంటి? విత్తనాలు సార్. ఈ విత్తనాలు ఫస్ట్ పూజారి గారు పూజ చేసిన తర్వాత మాకు ఇచ్చారు సార్. ఇప్పుడు విత్తనాలు మీరు మీ చేతిలో మీకు ఇస్తాం సార్. మీరు కూడా అక్కడ పట్టి వేయాలి సార్ విత్తనాలు. అంటే అన్ని విత్తనాలు ఎలాగంటే సార్ పూజ చేసిన తర్వాత మేము ఇవ్వాలి కాబట్టి అన్ని విత్తనాలు పూజ మరీ చేయకూడదు కాబట్టి అన్ని కలిపేసి పూజ చేసుకున్నాం సార్. ఆ విత్తనాలు అందరికి ఇస్తాం సార్. అవి గుమ్మడి సిగురు కోసం గుమ్మడి పిక్కిలు వేస్తాం సార్. ఈ విత్తనాలు మీకు కొంచెం రైతులకి మీరు కూడా ఇవ్వాలి సార్. రైతా? నీ పేరు ఏంటయ్యా? ప్రభాకర్ రావు. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? 1.5 ఎకరా ఉంది. దాంట్లో ఇవే తీసుకుపోయేస్తావా? లేదు, అదే విత్తనాలు ఇచ్చేసిన తర్వాత మనం వేరు చేయాలండి. వేరు చేసిన తర్వాత మనకు విత్తనాలు తీసుకొని ఏరు చేసి మంచి విత్తనాలని తీసుకుపోయి మళ్ళీ పొలంలో వేస్తాం. మంచి రోజు కూడా చూసుకొని ఆ పిక్కలు గుమ్మడి పాదులు అంటే గుమ్మడి పాదులు వేరే దగ్గరకి వేయాలి. అలసందులు అంటే అలసందులు వేరే దగ్గరకి వేయాలి. ఇవన్నీ ఇక్కడ కల్పిస్తారా? కల్పిస్తారు. పూజారి గారు పూజ చేసి ఇస్తారండి. ఏంటంటే ఇక్కడ చాలా రకాలైన విత్తనాలు పండిస్తున్నారు గిరిజనులు. దాంతో సందర్భంగా ఏంటంటే అన్ని రకాలు ఒకే దగ్గర కల్పించి అది ప్రతి ఇంటింటికి అనేది గ్రామస్తుల ఇంటింటికి అనేది ఎవరు ఉన్నారో వ్యవసాయదారులు వాళ్ళకి పంచడం జరుగుతుంది సార్. అక్కడ వాళ్ళు ఏంటంటే దాన్ని విభజించేస్తారు సార్. అంటే మళ్ళీ విడివిడిగా పెట్టి అవన్నీ మళ్ళీ తీసి అప్పుడు అది మళ్ళీ మంచి చెడు అంతా కూడా చేసుకొని చేస్తారు. వేయడం జరుగుతుంది సార్. చాలా సాంప్రదాయాలు. ఇంకా పట్టుకో ఇస్తాం సార్. మీరు కూడా వేయండి. తప్పకుండా అమ్మా. ఓకేనా? భాగంగా సార్ నెక్స్ట్ పండుగ మీరు తీసుకెళ్ళి ఓకే అమ్మా.